ఎవరు? డిపార్ట్మెంట్. రండి కూర్చోండి. మీ వైఫ్ ఎలా వెళ్ళిపోయింది? అసలు ఆ రోజు ఏం జరిగింది? తనకి ఇలాంటి ఆలోచనలు ముందుగానే ఉండేవా, లేక డబ్బు చూడంగానే ఇలాంటి ఆలోచనలు కోరికలు పుట్టాయా? మీకు మ్యారేజ్ అయ్యి ఎన్నాళ్ళైంది? అసలు ఇలా డబ్బు సంపాదించాలనే ఆలోచన మీకు ముందుగానే వచ్చిందా, లేక తనతో పాటు ఇంకెవరైనా పార్ట్నర్ ఉన్నారా? హారిక నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. చాలా బాగుంది. నీ సెలెక్షన్ ఎప్పుడు సూపర్ గా ఉంటుంది. అందుకే కదా నిన్ను సెలెక్షన్ చేసుకున్నా. హాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరే. సరే ప్రామిస్. ఓకే. ఏం చేస్తున్నావు? తర్వాత కాల్ చేస్తా. మీకు తెలుసు కదా, నాకు ఒకే ఒక కోరిక. మన దేశంలో ఎంతోమంది అనాథ పిల్లలున్నారు, పేదవాళ్ళున్నారు. వాళ్ళకి సమయానికి తిండి లేక, వైద్యం లేక వాళ్ళు చాలా బాధపడుతున్నారు, చచ్చిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ ఫౌండేషన్ పెట్టాలనేది నా కోరిక. ఇన్నాళ్ళకు నెరవేరుతుంది. నేను ఫౌండేషన్ పెడుతున్నానని చెప్పగానే నా ఫ్రెండ్స్ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. దాని గురించి మాట్లాడుతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అవునా? నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి భార్య దొరికినందుకు. జీవితాంతం ఇలాగే ఉండిపోవాలి అనిపిస్తుంది, తెలుసా? అవునా? ఓకే ఓకే బాయ్. హాయ్ అర్జున్, చాలా హ్యాపీగా ఉంది. ఏమైంది? ఈ ట్రస్ట్ కి 30 crores ఫండ్స్ వచ్చాయి. ఓ అవునా? అయితే మనం అనుకున్న ఆ పిల్లలు హ్యాపీగా బ్రతుకుతారు. వాళ్ళు బ్రతకడం అవసరం అంటావా? ఏంటి? అవును అర్జున్, ఇంత డబ్బుని ఎవరు అనాథ పిల్లలకి ఇవ్వడం కరెక్ట్ కాదు. మనం ఈ డబ్బుతో ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం, హ్యాపీగా బతకొచ్చు. తప్పు హారిక, ఎంతో మంది భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. ఆ చేయి వదిలేకు ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? వాళ్ళ బ్రతుకు గురించి మనం ఆలోచిస్తే మన బ్రతుకు ఎక్కడ ఉంటుంది? ఒకసారి ఆలోచించు అర్జున్, నా మాట విను, వెళ్ళిపోదాం. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా నోరు మూసుకో. రేపే వెళ్ళి డబ్బు గురించి అందరికి చెప్పాలి. వెళ్ళు. అలా ఆ రోజు రాత్రి డబ్బు పట్టుకుని వెళ్ళిపోయింది. ఓకే, నేను బయలుదేరుతాను. ఒక సిగరెట్ ఇవ్వండి. నా బుడంకాయ గడ ఎత్తిపోయాడు, ఉదయానికి కనపడతలేదు. మీ పాత అకౌంట్ రత్తాలు వచ్చింది. అవునా? రాజు వస్తాయట్రా?
పదండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.